విధులన విరమించిన ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు. హెచ్పీ, బీపీసీ, ఇండియన్ ఆయిల్ కంపెనీలలో పెట్రోల్, డీజిల్ నింపుకొని బయలుదేరిన ట్యాంకర్లు. సాయంత్రం 6 గంటల వరకు పలు బంకులకు చేరుకోనున్న ఆయిల్ ట్యాంకర్లు. రాత్రి వరకు అన్ని బంకులలో యథావిధిగా పెట్రోల్, డీజిల్ నిల్వ ఉండే అవకాశం ఉన్నాయి. నాకు ఖచ్చితంగా అందరు సహకరించి మమ్మల్ని ముందుకెళ్ళేటట్టు ఈ సమ్మె కొనసాగాలని ముందుకెళ్ళాలని మేము అనుకుంటున్నాం. కాస్తనైనా కేంద్రం దిగి వచ్చి మమ్మల్ని లారీలు నడుస్తున్నాయి కానీ దాని మీద చెప్పండి. లారీలు ఎందుకు నడుస్తున్నాయి? మరి ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పోతలేరు, పంపాల డీలర్ వచ్చి తొలకపోతారు. వాళ్ళే ఈ డీలర్, ఈ పోలీసులు అనే వాళ్ళు మాకు చాలా ఇబ్బందికరంగా ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళకు సమస్య లేదు కాబట్టి వాళ్ళు ఎలాగైనా వెళ్ళిపోదామని ప్రయత్నం చేస్తారు. మాకు సమస్య ఉంది. ఈరోజు మేము ముందుకు వెళ్తున్నాం. ఇవాళ సమ్మె ప్రతి ఒక్క డ్రైవరు మా ఒక్కటే కాదు, హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్, ఇండియన్ సిలిండర్లు అయినా, బీపీసీఎల్ సిలిండర్లు అయినా, ఐఓసీఎల్ సిలిండర్లు అయినా మొత్తం అందరు కలిపి సమ్మె కొనసాగించాలని మేము ముందుకెళ్ళే సిచ్యువేషన్లో ఉన్నాం. కాకపోతే కొందరు డీలర్ల వల్ల, పోలీసుల వల్ల మేము ఈ సమ్మెను ముందుకు కొనసాగించలేకపోతున్నాం. కాస్తనైనా కేంద్రం ద్వారా కానీ రాష్ట్రం ద్వారానైనా మాకు ఇలాంటి 10 లక్షల జరిమానా, 10 ఏళ్ళు జైలు ముందుకు ఇలాంటిది అనేది తీసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక జీవోను నిబంధనలకు మేము ఒక డ్రైవర్లం. దీనికి ఎంత కష్టమైనా పడతాం. కాకపోతే దీనికి ఏంటంటే రాత్రి పగలు కష్టపడుతున్నాం. ఈ యొక్క జీవో తీసుకురావడం వల్ల మాకు పిల్లం పిల్లలు ఉన్నారు. మేము రోడ్డు మీద చస్తామో బస్తామో తెలియదు. ప్రాణాలు చేతులు పట్టుకొని మేము రోడ్డు మీదకి వెళ్తున్నాం. ఇంటికి పోతామా లేదా అనేది బట్టి మేము బయటకు వెళ్తున్నాం. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం కూడా ఒక జీవో తీసుకొచ్చింది. దాన్ని కూడా ఈ 2 రోజుల కంచెని పాటిస్తున్నాం. ధర్నాలు చేస్తున్నాం. రోడ్ల మీద బండ్లు పోనిస్తలేము. మేము పోయినా మామూలుగా కొడుతున్నారు, మా అద్దాల పాలు కొట్టిరు. దానివల్ల మేము కూడా ధర్నా చేయడం జరిగింది. ఐఓసీ, బీపీసీ, హెచ్పీఎల్ అందరం ధర్నా చేయగలుగుతున్నాం. దానివల్ల మాకు కూడా ప్రభుత్వం మమ్మల్ని సహకరించి ఈ జీవోని ఎత్తేయాలని మేము కోరుతున్నాం. అంతవరకు దాకా మేము కొనసాగించాలని కోరుకుంటున్నాం. దీనిలో లోకల్ ఉన్న ఆఫీసర్లు, ఎస్ఐ గారు, సిఐ గారు అందరు వచ్చి మాకు కూడా సహకరించారు. ఇట్లా చేసుకోండమ్మా అని చెప్పారు. కానీ మేము ప్రాణానికి భయపడి కూడా చేయలేకపోతున్నాము. దీనికి ప్రభుత్వం కొంత సహకరించి మమ్మల్ని చూడాలని చెప్పి మోడీ గారికి ప్రార్థన చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.